మరికొంతమంది నీళ్ళల్లో సగ్గుబియ్యం వేసి ఉడికిస్తే బాగోదనుకున్నప్పుడు అన్ని పల్చటి పాలల్లోనే సగ్గుబియ్యం వేసి ఉడికించి ఒట్టిగా తాగిస్తారు. ఈ రకంగా కూడా తాగలేడు అనుకోండి, చప్పగా ఉండి, అప్పుడు అందులో ఇంత పంచదార వేస్తారు. సహజంగా పంచదార వేడి తగ్గిస్తుంది అనేది అందరిలో ఉన్న ఆలోచనే. అది కూడా రాంగ్ అండి. పంచదార వేడి తగ్గించేడితే ఒట్టి పంచదార తినండి, తగ్గుతుందేమో చూద్దాం. అవును, నీళ్ళలో కలుపుకొని తాగుతారు. ఇక్కడ సగ్గుబియ్యం అనేది ఒక మెడిసిన్ లాగా వాళ్ళు భావిస్తారు, వేడి తగ్గిస్తుంది అని సైకలాజికల్గా. అది నీళ్ళల్లోనో పాలల్లోనో ఉడకబెట్టి అట్లా లూజ్గా పలసగా కాసి ఇస్తున్నందువల్ల వాళ్ళకి కొంత వాటర్ కంటెంట్ లోపలికి బాగా వెళ్ళి వేడి తగ్గుతుంది. కానీ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇందులో ఉన్న నీళ్లు, ఇందులో ఉన్న పలచటి పాల వల్ల తగ్గిందనే భావన బదులుగా ఓహో సగ్గుబియ్యం అంటే డిఫరెంట్గా ఏదో ఒకటి ఉండాలి. రోజు తాగేది, రోజు తెలిసిన నీళ్ళు ఇస్తే ఎవరి నమ్మకం